ఒరాకిల్లో మనకి టీసీఎల్ కమాండ్స్ అనేటివి ఉన్నాయి. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్ మెయిన్గా 3 ఉంటాయి. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ 3 మెయిన్గా ఉండేది. మరి ఈ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? మనం చేసే ఇన్సర్ట్ టేబుల్లోకి వాటిల్లోకి డేటా ఇన్సర్ట్ చేయడము, టేబుల్లో ఉండే డేటాని అప్డేట్ చేయడము, టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేయడము, వీటిల్నే ట్రాన్సాక్షన్స్ అంటాము. వీటిల్ని దేని ద్వారా చేస్తాం? మనం డిఎంఎల్ కమాండ్స్ ద్వారా చేస్తాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ కమాండ్స్ ద్వారా మనం చేస్తాం. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికే మనకి ఈ టీసీఎల్ కమాండ్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. మరి మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా, అంటే ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా అవన్నీ టెంపరవరీగా బఫర్లో ఉంటాయి. టెంపరవరీ మెమొరీ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ర్యామ్లో ఉంటాయి. ర్యామ్ అనేది పర్మనెంట్ మెమొరీ కాదు. అది మరి అవి ఎప్పుడు పర్మనెంట్ అవుతాయి? డేటాబేస్లోకి వెళ్ళినప్పుడు పర్మనెంట్ అవుతాయి. డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? డిస్క్లో ఉంటుంది, అంటే హార్డ్ డిస్క్లో ఉంటుంది. అంటే డేటాబేస్లోకి వెళ్ళి అవి సిట్ అయినప్పుడు అవి పర్మనెంట్ అవుతాయి. అప్పటి వరకు మీరు చేసినటివి ఇన్సర్షను, అప్డేషను, డిలీషన్ ఇవంతా కూడా టెంపరవరీగా ర్యామ్లో ఉంటాయి. మరి వాటిని పర్మనెంట్ చేసేదానికి మనం వాడేది కమిట్ అనగానే వన్స్ ఈ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్మనెంట్గా సేవ్ అయ్యి ఎక్కడికి వెళ్తాయి? డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. డేటాబేస్ ఎక్కడ ఉంటుంది? హార్డ్ డిస్క్లో ఉంటుంది. అంటే ర్యామ్ నుంచి టెంపరవరీ మెమొరీలో నుంచి పర్మనెంట్ మెమొరీలోకి వెళ్ళిపోతాయి. అదనమాట కమిట్ అంటే. ఓకే, సో the commit statement completes the transactions and saves the transactions in the database permanently. The transactions can be inserted, updated, deleted, queries ఏదైనా కావచ్చు. ఒక్కసారి కమిట్ అప్డేట్ చేస్తే వీ కాంట్ రోల్ బ్యాక్, వెనక్కి తీసుకురాలేము. మళ్ళీ వాటిని ఆ చేంజెస్ మనం ఏవైతే చేసామో వాటిని వీ కాంట్ రివర్ట్, వీ కాంట్ రోల్ బ్యాక్. ఎందుకంటే డేటాబేస్లోకి పర్మనెంట్గా వెళ్ళిపోయాయి. అదనమాట. సో మనకి ఎస్క్యూఎల్ సర్వర్లో అయితే, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్లో వాడు డిఫాల్ట్గా ఆటో కమిట్ అనేది ఇచ్చేసి ఉంటాడు. అంటే ప్రతిదీ చేసిన దాన్ని అంతా వెళ్ళి డేటాబేస్లో తోసేస్తూ ఉంటుంది అది. బట్ ఇక్కడ ఒరాకిల్లో అలా కాదు. మనం ఆటో కమిట్ పెడితేనే అది ఆటోమేటిక్గా కమిట్ అవుతుంది. ఆటో కమిట్ అనేది ఆప్షన్ ఉంటుంది, చెప్తాను లాస్ట్లో. అలా కాకుండా మనం కమిట్ చేసుకోవాలి. ఒకవేళ మనం పొరపాటున మనం ఒరాకిల్ని క్లోజ్ చేసినా, లేకపోతే లైక్ పవర్ పోయినా, ఏదైనా మీ సిస్టమ్ ఆగిపోయినా, మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ ఇవన్నీ డేటాబేస్లోకి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అది చెప్పలేము. అంటే చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కొన్నిటిని పర్మనెంట్ చేస్తుంది, కొన్నిటిని అట్లనే పెట్టేస్తుంది. అందుకని కమిట్ అనే దాన్ని యూజ్ చేస్తాము జనరల్గా. ఇక్కడ కమిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఇంప్లిసిట్ కమిట్, ఎక్స్ప్లిసిట్ కమిట్. ఇంప్లిసిట్ కమిట్ అనేది డిడిఎల్ కమాండ్స్ మీద అప్లై అవుతుంది. అది మీరు చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఇది బై డిఫాల్ట్ కమిట్ చేసుకుంటుంది. డిడిఎల్ కమాండ్స్ అంటే ఏంటి? ఒక టేబుల్ క్రియేట్ అయింది, ఒక టేబుల్ ఆల్టర్ అయింది, లేదంటే ఒక వ్యూ క్రియేట్ అయింది, ఇట్లాంటివి క్రియేషన్, ఆల్టరేషన్, డ్రాప్ ఇట్లాంటివి ఆటోమేటిక్గా డేటాబేస్లోకి పర్మనెంట్ అయిపోతాయి. అది ఇంప్లిసిట్ కమిట్ అని అంటారు. ఓకే, సార్ ఒక్కసారి చెప్పండి సార్, మళ్ళీ అది ఒక్కసారి చెప్పండి సార్ మళ్ళీ. ఇంప్లిసిట్ కమిట్ అనేది మీకు ఇంప్లిసిట్గా అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ టేబుల్ అనే కమాండ్ ద్వారా. అది పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోయింది. కానీ టేబుల్లో డేటా స్టోర్ చేస్తే అది ఎక్స్ప్లిసిట్ అయ్యింది. ఎక్స్ప్లిసిట్ కమిట్ మనం కమిట్ చేసుకోవాలి. అది
డిడిఎల్ కమాండ్స్ ద్వారా. డిడిఎల్ కమాండ్స్ అంటే ఏంటి? క్రియేట్, ఆల్టర్, డ్రాప్. డిఎంఎల్ కమాండ్స్ అంటే ఏంటి? అప్డేట్ అండ్ డిలీట్, ఇన్సర్ట్. ఇవి ఇన్సర్ట్. ఈ కమాండ్స్ ద్వారా చేసే వాటిని ఎక్స్ప్లిసిట్ కమిట్ ద్వారా మనం కమిట్ చేసుకోవాలి. దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కమిటెడ్ బై ద యూజర్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఎగ్జాంపుల్ ఈజ్ డిఎంఎల్ కమాండ్స్. అవేమో డిడిఎల్కి మనకి ఏమి కమిట్ చేయాల్సిన అవసరం లేదు, అదే కమిట్ చేసుకునింది. టేబుల్ క్రియేట్ చేయగానే అదే కమిట్ అయిపోయింది. అసలు అక్కడ కమిట్ అనేదే వాడాల్సిన అవసరం లేదు, అది డేటాబేస్ దాంట్లో డిఫాల్ట్గా ఉండింది కాబట్టి మనం వాడేది ఎక్స్ప్లిసిట్. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కమిట్ అనేది మనం ఎట్లా వాడతాము ఏంటనేది, అండ్ రోల్ బ్యాక్ అనేదాన్ని ఎలా చేస్తాము అనేది, ప్లస్ సేవ్ పాయింట్స్ ఎలా చేస్తాము అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తే మీకు అర్థమైంది. రోల్ బ్యాక్ అంటే మీరు ఇప్పటిదాకా చేసిన డిఎంఎల్ క్వరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్సర్షను, అప్డేషను, డిలీషను, అప్ టు లాస్ట్ కమిట్ తర్వాత మీరు ఏవైతే కమిట్ అయినగానే మొత్తం ఆ బఫర్లో, ఆ ర్యామ్లో ఉండేటివంతా వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏవైతే చేశారో వాటిని రోల్ బ్యాక్ అంటే మనం చేసిన వాటిని వెనక్కి తెచ్చుకోవచ్చు, అండూ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మనం ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. అది రోల్ బ్యాక్. సేవ్ పాయింట్ అనేది తర్వాత చూద్దాం ఎట్లా వచ్చింది అనేది. ఫస్ట్ అసలు వెళ్దాం, ఎగ్జాంపుల్లోకి వెళ్తే తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాను. సో దట్ ఈస్ table name is suppose I am going to create table faculty అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ FID faculty ID, this is number of 3 and faculty name varchar 2 of 20 and subject, అతను ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాడు అనేది varchar 2 of something 20 ఇట్లా ఇస్తున్నాను. ఇంకా కావాల్సి ఉంటే ఇంకా వెరైటీ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఫీల్డ్స్, లైక్ సాలరీ, FSAL, number of 8,2. ఇట్లా ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఓకే, మరి ఈ ఫ్యాకల్టీ టేబుల్ అనేది ఇక్కడ మనకి టేబుల్స్లో ఫ్యాకల్టీ అనేది ఉంది. ఓకే, దిస్ ఇస్ ద ఫ్యాకల్టీ టేబుల్. రైట్, దీంట్లో ఏ డేటా లేదు ఇప్పటికీ. నేనేం చేస్తాను, ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ టేబుల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఫ్యాకల్టీ వాల్యూస్ 100
Arun, subject Oracle, faculty salary something 3000 ఇట్లా ఇచ్చారు. ఓకే, అండ్ one more row, Kiran, ఇట్లా ఇచ్చాం. అంటే 2 rows మనం ఇన్సర్ట్ చేసాం. ఓకే, డేటా ఇక్కడ చూసినట్లయితే మీకు డేటాలో ఈ డేటాని రిఫ్రెష్ చేయండి, డేటా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, ఇది పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళలేదు, టెంపరవరీగా మనకి బఫర్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రోల్ బ్యాక్ అంటాను. రోల్ బ్యాక్ కంప్లీటెడ్. ఫ్యాకల్టీలోకి వెళ్ళండి, మీరు రిఫ్రెష్ చేయండి, ఏ డేటా లేదు. ఎందుకు? మనం కమిట్ చేయలేదు, అది టెంపరవరీగా ర్యామ్ ఏరియాలో ఉంది. ర్యామ్ అనేది ఎప్పుడు కూడా టెంపరవరీ మెమొరీ. అది మీ మొబైల్ కావచ్చు, ఎక్కడైనా సరే ర్యామ్ అనేది ఉంటే మెయిన్ డేటాబేస్ నుంచి తీసుకొని వచ్చి వర్క్ చేసే ఏరియానే ర్యామ్, టెంపరవరీగా వర్క్ చేసే ఏరియా. మీరు సేవ్ చేస్తేనే అది పర్మనెంట్గా డేటాబేస్లో వెళ్ళి స్టోర్ అవుతుంది, మెయిన్ మెమొరీలో, అంటే చిప్లో వెళ్ళి స్టోర్ అవుతుంది, లేదంటే ఇక్కడ హార్డ్ డిస్క్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. మరి ఇక్కడ నేను కమిట్ చేయలేదు కాబట్టి రోల్ బ్యాక్ అన్నాను, డేటా మొత్తం పోయింది. ఓకే, సో మరి మళ్ళీ ఏం చేయాలి మనం? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ అరుణ్, మళ్ళీ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేశాను, అండ్ కిరణ్ మళ్ళీ రికార్డ్ని 2 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశాను. ఫ్యాకల్టీలోకి వెళ్ళండి, మీరు రిఫ్రెష్ చేయండి, అరుణ్ కిరణ్ మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే కమిట్ అంటాను. కమిట్ ఇక్కడ మీరు కమాండ్ ఇవ్వకపోయినా కమిట్ అనేది కమిట్ కమాండ్, లేకపోతే ఇక్కడ కూడా ఉన్నది కమిట్ టు రోల్ బ్యాక్. ఈ ఆప్షన్స్ వాడుకోవచ్చు, కానీ దట్స్ నాట్ గుడ్ ప్రాక్టీస్. మీరు కమిట్ కమాండ్ని అప్లై చేశారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ డేటా ఉంది. మరి ఇప్పుడు రోల్ బ్యాక్ అనేది అప్లై చేస్తారు. ఇక్కడైనా అప్లై చేయండి, లేదంటే కమాండ్ రోల్ బ్యాక్. రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అంటే క్యాన్సిల్ చేసాం. మనం ఏదైతే మళ్ళీ ఇన్సర్ట్ చేసామో వాటిని క్యాన్సిల్ చేసాం. కానీ ఇక్కడికి వెళ్ళి చూడండి, రిఫ్రెష్ అనండి, ఆ డేటా అట్లానే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకు? వన్స్ మనం డేటాబేస్లోకి ఈ డేటాని కమిట్ చేసాం, అంటే ర్యామ్లో ఉండేదాన్ని మీరు హార్డ్ డిస్క్లోకి పంపించేశారు. ఇక మీరు క్యాన్సిల్ చేసేదానికి అవకాశం లేదు, రోల్ బ్యాక్ చేసేదానికి అవకాశం లేదు, అదనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇన్సర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ faculty set fsal equal to 6000 అని పొరపాటున, అంటే వేర్ కండిషన్ అప్లై చేయకుంటే ఇద్దరికి కూడా అప్లై చేసాను అనుకున్నాం. 2 rows అప్డేటెడ్. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇద్దరికి కూడా శాలరీ 6000 అయిపోయింది. పొరపాటున చేసాం అది అనుకుందాం. నేను ఒక్కడికే వేర్ కండిషన్ పెట్టి అప్డేట్ చేయాలి, బట్ అలా చేయలేదు, నేను పొరపాటున చేశాను. సో వాట్ యూ విల్ డూ, యూ విల్ రోల్ బ్యాక్ ఇట్.
ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడండి, రీఫ్రెష్ చేయండి, ఇంతకు ముందర శాలరీ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది. అలా కాదు నేను కరెక్ట్గా చేశాను అని అనుకుందాం. అప్డేట్ శాలరీ ఎఫ్ శాలరీ ఈక్వల్ టు 6000 వేర్ ఎఫ్ఐడి ఈక్వల్ టు ఫ్యాకల్టీ ఐడి ఒక అరుణ్కే మారుద్దాం. ఎఫ్ఐడి ఈక్వల్ టు 100. సో ఇది కన్ఫామ్. మీరు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే వీడికి ఒకడికే 6000 శాలరీ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? కంపల్సరీ కన్ఫామ్ అయిపోయింది కాబట్టి కమిట్ చేయండి. కమిట్. సంథింగ్ రా. ఓకే, చూద్దాం. స్పెల్లింగ్ మిస్టేక్. కమిట్. కమిట్ కంప్లీట్. ఓకే, కమిట్ కంప్లీట్ అయింది. ఇక్కడ డేటా మనకి ఇదే అప్డేట్ అయింది. మీరు ఇప్పుడు రోల్ బ్యాక్ చేసినా కానీ ఇక్కడి నుంచే రోల్ బ్యాక్ చేస్తాం. రోల్ బ్యాక్ ఎన్నిసార్లు కొట్టినా, లేదంటే ఇక్కడ రోల్ బ్యాక్ అన్నా ఇక్కడ రిజల్ట్ ఇక్కడ ఏం మారదు, అది అలానే ఉండిద్ది. ఎందుకు? వన్స్ కమిట్ అప్లై చేసేసాం కాబట్టి, కమిట్ చేసిన తర్వాత మీరు రోల్ బ్యాక్ చేసి కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏదన్నా చేశారనుకోండి, ఇన్సర్షన్ అప్డేషన్, అప్పటి నుంచి అప్లై అవుతాయి. అంత కమిట్ చేయక ముందర చేస్తున్న ట్రాన్సాక్షన్స్ మళ్ళీ క్యాన్సిల్ కావు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ పొరపాటునే నేను ఈ 101ని డిలీట్ చేస్తానండి. డిలీట్ ఫ్రమ్. మీరు చెప్పింది ఏంటంటే కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేసుకోవచ్చు, కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేయొచ్చు, చేసినా కానీ క్యాన్సిల్ కావు. అది కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేసుకోవచ్చు అంటే క్యాన్సిల్ కావు. కమిట్ చేసుకోకుండా రోల్ బ్యాక్ చేసుకుంటే మొత్తం డిలీట్ అయిపోతాయి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. అదే మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి మొత్తం. అదే. సో ఇప్పుడు 101 అనే ఎఫ్ఐడిని నేను డిలీట్ చేస్తున్నాను. 101 కిరణ్ని డిలీట్ చేస్తాను. ఓకే, 1 రో డిలీటెడ్. ఇప్పుడు కమిట్ అన్నాం అనుకోండి, అది పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు టెంపరవరీగా బఫర్లో ఉంది. సో ఇప్పుడు మామూలుగా రిఫ్రెష్ చేయండి, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే కనిపిస్తున్నాడు మనకి. మరి పొరపాటున డిలీట్ చేసాం వీడిని. నేనేం చేస్తాను? రోల్ బ్యాక్ అంట. మళ్ళీ వీడు వెనక్కి వచ్చేస్తాడు. ఎందుకు? మనం కమిట్ అప్లై చేయలేదు కాబట్టి కిరణ్ మళ్ళీ వచ్చేసాడు. అదనమాట కమిట్కి రోల్ బ్యాక్కి ఉండే ఒక రిలేషన్షిప్. మరి ఇక్కడ సేవ్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ సేవ్ పాయింట్ దేనికంటే, మనం ఏ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేయాలో ఆ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఏదో ఒక ఇన్సర్షనో, ఒక అప్డేషనో, ఒక డిలీషనో చెప్పాను. అలా కాకుండా మీరు నెంబర్ ఆఫ్ అప్డేషన్స్, డిలీషన్స్, ఇన్సర్షన్స్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా ఆఫీసులో కూర్చొని. వన్స్ కమిట్ ఇవ్వక ముందర రోల్ బ్యాక్ అన్నారనుకోరండి, చేసినటువన్నీ పోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. అది ఇన్సర్షన్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, డిలీషన్ కావచ్చు. మరి అలా కాకుండా మీరు కొన్ని ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఒక 10, 20, 100 అది మీ ఇష్టం ప్రకారం ఒక పేరు పెట్టుకుంటారు. ఆ పేరు వరకే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. మనకి సార్
ఒక్క క్వశ్చన్ సార్, మీరు బిఫోర్ యూ ఫర్దర్ ప్రొసీడ్, ఇప్పుడు ఏంటంటే మాకు ఎలా ఉంటుందంటే L2 సపోర్ట్ ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ లో మేము ఇన్సర్ట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ మేము చెయ్యం. ఎందుకంటే ఆల్ దట్ వి డూ ఇస్ లైక్ వి ఎక్స్ట్రాక్ట్ అండ్ వి రిట్రీవ్ ది డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అన్నమాట. ఓకే సో ఇది when you are actually trying to fetch the details or records of a particular transaction or whatever it is, అలాంటి టైంలో ఈ స్పెసిఫిక్ కమాండ్ అనేది యూజ్ అవ్వదు కదా, అంటే రోల్ బ్యాక్ కానీ కమిట్ కానీ, ఎందుకంటే కమిట్ if it is already data existed in the uh, database, you are retrieving Yeah. from the database, so you are not Then it doing any transactions here, so you are Yeah. not going to insert, you are not going to update, you are not going to delete here, so Yes, sir. ultimately these commands will not work at all. వర్క్ అదే. So ఓకే. if you are applying these commands, these DML commands yourself, then only Okay, sir. these can be implemented, right? ఓకే సార్. అది. ఓకే, ఫైన్, గాట్ ఇట్. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ డేటా ఉంటే అది పర్మనెంట్ అయిన డేటానే మీకు వస్తుంది, డేటాబేస్లో ఉండే అవును. డేటానే మీకు వస్తుంది, అంటే బఫర్లో అవును. ఉండే డేటా మీకు రాదు. సో అంటే మీరు అన్నది ర్యామ్ లో ఉన్న డేటా రాదు, మనకి ఆల్రెడీ డేటాబేస్ లో మాత్రమే ఇప్పుడు మనం Yeah. ఇది చేస్తున్నాం, చూస్తున్నాం. అంటే మీ ఓన్గా మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అవి మాత్రమే Okay. ఇట్లా చేసుకోవచ్చు. సో ఓకే సార్, గాట్ in this I'm going to create a save point. See, save point, పాయింటర్ నేమ్ ఏదో ఒక పేరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సేవ్ పాయింట్ అంటాను, సంథింగ్ XYZ మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సంథింగ్ X అని నేను ఇస్తున్నాను, సేవ్ పాయింట్ X. ఓకే, X అనే పాయింట్ క్రియేట్ అయింది. ఈ తర్వాత నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు ఇన్సర్ట్ సంథింగ్, నాట్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్, ఒక ఇన్సర్షనే కాదు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్లా ఇన్సర్ట్ ఇంటూ ఫ్యాకల్టీ వాల్యూస్, ఐ కెన్ సే 1 or 2 and Kumar, he is the faculty of the subject Java and he is earning 25 as a salary. Okay, so already save point created, so that's not required. And one record I am going to insert, this is in RAM, and ఇంకా చాలా చేసుకోండి దాని కింద. సేవ్ పాయింట్ యూజే అది, నాట్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్, చాలా చేయొచ్చు. సో నేను శాంపిల్గా చూపిస్తున్నాను మీకు. సో దీన్ని కమెంట్లో పెడతాను మీకు గుర్తుండే దానికోసం. నెక్స్ట్ అంటే చాలా చేయాలి మామూలుగా అయితే, నేను సింగిల్ స్టేట్మెంటే చూపిస్తాను మీకు. సేవ్ పాయింట్ Y, ఐఎమ్ క్రియేటింగ్ సేవ్ పాయింట్ Y. ఓకే, పాయింట్ క్రియేటెడ్. Under this point, what I am going to do is I am going to update something. Update faculty set FSAL equal to 5000, where FID ఈక్వల్ టు 1 or 2. వీడికే నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు డేటా చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, 5000 అయింది, ఫస్ట్ ఇనిషియల్గా అయితే 25 ఇచ్చాం. ఓకే, దీన్ని కమెంట్లో పెట్టేస్తాను. అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ సేవ్ పాయింట్. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సేవ్ పాయింట్ అనేది నాట్ ఫర్ సింగిల్ ట్రాన్సాక్షన్, మోర్ ట్రాన్సాక్షన్స్ దాని కింద చేస్తాం. నేను ఒక్కొక్కటే పెడుతున్నాను మీకు, ఒక అప్డేట్, ఒక ఇన్సర్ట్ అట్లా పెడతాను. చాలా చేయండి, చాలా ఇన్సర్షన్స్, చాలా అప్డేషన్స్, చాలా డిలీషన్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక పాయింట్ని క్రియేట్ చేయండి. ఇట్లా 2-3 వాటికైతే ఈ సేవ్ పాయింట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా అయితే. సో
I'm going to delete from faculty where FID equal to 102. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఎలా ఉందో డేటా అలా వచ్చింది. అంటే మీరు క్రియేట్ చేసిన ఈ ఇన్సర్టు లేదు, ఈ అప్డేటు లేదు, ఈ డిలీటు, అంటే మొత్తం అన్నీ పోయాయి, డిలీట్ చేసేసాం కదా వాటిని. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ జెడ్ అనే సేవ్ పాయింట్ వరకు రోల్ బ్యాక్ చేస్తాను. రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్, ఇక్కడ చూడొచ్చు మీరు, రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ నేమ్. ఏ పాయింట్ వరకు మీరు రోల్ బ్యాక్ చేయాలి? రోల్ బ్యాక్ టు జెడ్ అంటాను. సో అంటే జెడ్ తర్వాత మనం చేసింది ఏంటి? డిలీట్ చేసాం, అందుకని ఇక్కడ కనిపించడం లేదు. సో రోల్ బ్యాక్ టు జెడ్ అంటాను. రోల్ బ్యాక్ టు ఎస్టాబ్లిష్ అండ్ వాల్యూస్. roll back to save point Z. అది ఎక్సా జెడ్ సార్? అది లాస్ట్ జెడ్ కదా, ఒక్క నిమిషం. రోల్ బ్యాక్ టు జెడ్. established. Correct. Roll back to Z. Z తర్వాత మనం చేసింది save point never established in this session or is invalid. Attempt to roll back to save that was never established. Save point from the session. Okay, we will try with Y. సేవ్ పాయింట్ జెడ్ తర్వాత జెడ్ క్రియేట్ చేసామా లేదా? క్రియేట్ చేసినట్లేదు. అది నేను అంటే అక్కడ మైనస్ పెట్టేశాను. ఓకే ఓకే, లెట్ ఇట్ బి. రోల్ బ్యాక్ టు వై అన్నాను. వై తర్వాత మనం ఏం చేసాము? 5000 ఇచ్చాము, ప్లస్ ఇది డిలీట్ చేసాం. సో ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ అనండి, 25 ఉంది. అంటే దాని తర్వాత మనం 5000 అప్డేట్ చేసింది లేదు, ప్లస్ డిలీట్ చేసింది అండు అయిపోయినాయి. ఈ రెండు పోయినాయి. ఓకే, రెండు పోయినాయి. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాము? 25 ఇన్సర్ట్ చేస్తున్నాం, అది మాత్రమే ఉంది. 2500 కుమార్ జావా 102 ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇక్కడ పొరపాటున సేవ్ పాయింట్ని జెడ్ని మనం సేవ్ పాయింట్ అని ఇచ్చాం, కానీ అది క్రియేట్ చేయలేదు, అది ఎగ్జిక్యూట్ చేయలేదు. దానివల్ల పొరపాటు వచ్చింది. సేవ్ పాయింట్ వై వరకు మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసాం. అంటే డిలీట్ చేసింది అండు అయిపోయింది, ప్లస్ అంటే మనకి ఇప్పుడు రెండు సేవ్ పాయింట్సే క్రియేట్ అయి ఉన్నాయి. ఎక్స్ వై రెండే క్రియేట్ అయి ఉన్నాయి. సో వై వరకు మనం క్యాన్సిల్ చేసాం, రోల్ బ్యాక్ టు వై అన్నాం. సో అప్పుడు డిలీట్ అయిపోయింది, వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చేసిందంటే బ్యాక్కి ఇది 102 వచ్చేసింది. ఆ తర్వాత అంతకు ముందర ఏం చేస్తున్నాం? శాలరీని 5000గా పెంచున్నాం. ఆ శాలరీ కాస్త 5000 క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తున్నామో
ఎక్స్ అనే సేవ్ పాయింట్ కింద అది మాత్రమే ఉంది 2500. సో నేను ఇప్పుడు రోల్ బ్యాక్ టు ఎక్స్ అంటాను. సో ఇప్పుడు ఎక్స్ తర్వాత మనం ఏం చేసాము, ఇన్సర్ట్ చేసాం ఈ రోని, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇదన్నమాట. సో అంటే మీరు ఏ పాయింట్ కింద ఏం చేశారో ఆ పాయింట్ వరకు మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదే ఇవన్నీ చేసిన తర్వాత రోల్ బ్యాక్ అని సింపుల్గా ఇచ్చామనుకోండి, పాయింట్ నేమ్ ఇవ్వకుండా మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి ఒకేసారి. అదనమాట. అర్థమైందా కాన్సెప్ట్? సార్ నాకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? నేను సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సో నేను ఇప్పుడు సేవ్ పాయింట్ ఎక్స్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఎక్స్ అనే పాయింట్ని క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర డేటా ఇది ఉందండి. ఓకే, 2 రికార్డులే ఉన్నాయి. తర్వాత ఏం చేస్తాను, సేవ్ పాయింట్ ఎక్స్, ఫస్ట్ ఎక్స్ అనే పాయింట్ క్రియేట్ అయింది. ఓకే, దీన్ని తీసేద్దాం, ఇక మనకి అవసరం లేదు. దాన్ని కామెంట్లో పెట్టేస్తాను, లేదంటే డిలీట్ అయినా చేసేయండి, దాన్ని కామెంట్లో పెడతాను. నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత ఆ పాయింట్ కింద నేనేం చేస్తున్నాను, ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, 1 రో ఇన్సర్ట్ అయింది. సో ఇప్పుడు చూడండి, కొత్త రో మనకి రావడం జరిగింది ఆ పాయింట్ కింద, ఎక్స్ అనే పాయింట్ కింద. అంటే ఎక్స్ అనే పాయింట్ కింద ఒక్క రోనే కాదు, మీరు ఎన్ని రోస్ అయినా ఇన్సర్ట్ చేసుకోండి, డిలీట్ చేసుకోండి, అప్డేట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఈ పాయింట్ కిందనే అవి సేవ్ అవుతూ వస్తాయి. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఆ సేవ్ పాయింట్ ఎక్స్ అన్నది కమెంట్లో పెట్టారు కదా, కమెంట్లో పెట్టినప్పుడు కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదండి? ఎగ్జిక్యూట్ కాదు కదా, అది అయిపోయింది, అయిపోయిన మ్యాటర్ కాబట్టి దాన్ని పక్కన కమెంట్లో పెట్టాను, మీకు గుర్తుండే దానికోసం. ఎక్స్ అనే పాయింట్ చేసాము అనేది. ఓ సేవ్ అన్న పాయింట్. ఓకే ఓకే ఓకే, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ అయిపోయింది, ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయిపోయింది. దీన్ని కూడా ఎక్స్ చేయరండి, ఎక్స్ కామెంట్లో పెట్టారంటే అది కానీ. ఇక వై అనే దాన్ని కామెంట్లో పెట్టారంటే చెయ్యరని అర్థం. అది ఎగ్జిక్యూట్ ఆ ఎక్స్ ని ఎక్స్ అది వర్క్ కాదు, ఎగ్జిక్యూట్ కాదు కామెంట్. ఇప్పుడు సేవ్ పాయింట్ వై అనే దాన్ని మళ్ళీ ఇంకొక దాన్ని క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ఒక స్టేట్మెంటే అప్లై చేస్తున్నాను, ఒక్క ఇన్సర్టే పెట్టాను ఎక్స్ అనే దాని కింద. మీరు ఇన్సర్షను, అప్డేషను, డిలీషను ఎన్నైనా పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? మెయిన్ పాయింట్ అది. ఓకే, ఇక్కడ టైం వేస్ట్ దేనికని మీకు సింపుల్గా అర్థమయ్యేదానికి ఒక్క స్టేట్మెంటే అప్లై చేశాను, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. సేవ్ పాయింట్ యొక్క ఉద్దేశమే అది. ఓకే, ఇప్పుడు వై అనే సేవ్ పాయింట్ని మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. సేవ్ పాయింట్ క్రియేట్ అయింది. ఓకే, దీని కింద ఏం చేస్తున్నాను, అప్డేట్ చేస్తున్నాను. వాడికి శాలరీని, ఇప్పుడు వరకు శాలరీ ఎంత ఉంది వాడికి, 25 ఉంది. శాలరీని వై అనే పాయింట్ కింద నేను 5000గా అప్డేట్ చేశాను. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసి డేటాని చూసినట్లయితే వాడికి 5000 వచ్చేసింది శాలరీ. ఇప్పుడు ఏం చేస్తాను, జెడ్ అనే పాయింట్ని ఇంకో దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, జెడ్ అనే పాయింట్ని క్రియేట్ చేశాను, అయిపోయింది, పాయింట్ క్రియేట్ అయింది. ఈ పాయింట్ కింద ఏం చేస్తున్నాను, డిలీట్ కమాండ్ని అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమైంది, డిలీట్ అయిపోయింది ఆ రికార్డు, మనం చేసిన రికార్డు డిలీట్ అయిపోయింది. రీఫ్రెష్ కొట్టండి, లేదు, ఇన్సర్ట్ చేసాం, అప్డేట్ చేసాం, డిలీట్ చేసాం, 3 చేసాం మనం, అయిపోయింది. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో రోల్ బ్యాక్ టు, అంటే డిలీట్ చేసింది వెనక్కి తెచ్చుకోవాలి నేను, రోల్ బ్యాక్ టు జెడ్ అంటాను, రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అంటుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది, అంటే డిలీట్ చేసింది వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేయండి, వెనక్కి వచ్చేసిందా? ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తానంటే రోల్ బ్యాక్ టు వై అంటాను. వై తర్వాత ఏం చేసాం మనం, 5000 పెంచాం శాలరీ, 5000 ఉందా, అప్డేట్ చేసింది కాస్త క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, 25 ఉండిద్ది వాడి శాలరీ.
అప్డేట్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే వై తర్వాత మనం చేసిన అప్డేట్ క్యాన్సిల్ అయిపోయింది. రోల్ బ్యాక్ టు ఎక్స్ అంటాను. ఎక్స్ తర్వాత మనం ఏం చేసాము, ఇన్సర్ట్ చేసాం. సరే, ఎక్స్ తర్వాత మనం ఇన్సర్ట్ చేసాం. సో ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, అసలు ఆ రికార్డే ఉండదు. సో ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, ఒక్కొక్కటి క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళిపోయాం. అది ఏ పాయింట్ వరకు అనేది మనం ఈడ ఎక్సా వైయా జడ్డా అనేది ఇచ్చుకుంటూ పోయాం. అది అన్నమాట సేవ్ పాయింట్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. దాని కింద చాలా అంటే ఒక పాయింట్ కింద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ అట్లా పెట్టుకోండి. ఏ పాయింట్ వరకు కావాల్సింటే ఆ పాయింట్ వరకు మీరు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అది నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ సెట్ ట్రాన్సాక్షన్ కమాండ్ అనేది ఉంది. ఇది మీకు ఈ సెట్ ట్రాన్సాక్షన్ రీడ్ ఓన్లీ అండ్ రైట్ ఓన్లీ, ఇవి మీకు మీ డేటాబేస్ కనెక్షన్ ఇవి ఈ ఆప్షనల్. ఇవి మీరు ఎప్పుడైతే నెట్వర్క్లో ఉంటారో, అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ తోటి లింక్ అయి ఉంటుందో, అట్లాంటప్పుడు వేరే వాళ్ళు ఏదన్నా చేస్తూ ఉంటే, మీరు అదే డేటాబేస్లో మీరు చేస్తూ ఉంటే, సపోజ్ ఎంప్లాయీ టేబుల్ మీరు వాడుతున్నారు, వాడు వాడుతున్నారు నెట్వర్క్లో, మీరు రీడ్ ఓన్లీగా పెట్టుకుంటారు. అట్లాంటప్పుడు వాడు మీరు దీన్ని పర్మనెంట్ ఇచ్చేదాకా, మీరు పర్మిషన్ ఇచ్చేదాకా వాడు దాన్ని యాక్సెస్ చేసేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో యూజ్ అవుతుంది. ఇప్పుడు అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయొద్దు. ఆటో కమిట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఆటో కమిట్ ఆన్ ఆర్ ఆఫ్. సీక్వెల్ సర్వర్లో ఎలా ఉంటుందో, మీకు ప్రతిదీ మీరు చేస్తున్నది పర్మనెంట్గా అయిపోవాలి. లైక్ నేను ఇప్పుడు ఇక్కడ సెట్ ఆటో కమిట్ ఆన్ ఆర్ ఆఫ్, ఇది SQL ప్లస్ కమాండ్. సెట్ అనగానే సెట్ కమాండ్స్ అన్నీ కూడా SQL ప్లస్ కమాండ్స్ కిందకి వస్తాయి. సెట్ ఆటో కమిట్ ఆన్ అని పెడతాను. వన్స్ ఆటో కమిట్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇన్సర్ట్ చేయండి. లైక్ ఇన్సర్ట్ ఇంటూ ఫ్యాకల్టీ వాల్యూస్ 102 జావా వీడి సాలరీ ఇట్లా ఇచ్చాం. ఓకే, చూడండి కింద ఇమీడియట్గా ఏమొచ్చింది, కమిట్ కంప్లీట్ అని వచ్చింది. మనం ఇవ్వాలా కమిట్ కమాండ్, మనం ఇవ్వాలా. ఆటో కమిట్ మనం ఆన్లో పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా కమిట్ అయిపోయింది. అంటే టెంపరవరీ ర్యామ్లో నుంచి పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మీరు వచ్చి చూసినట్లయితే ఈ రికార్డ్ ఇక్కడికి వచ్చేసింది. మరి పొరపాటును నేను ఇన్సర్ట్ చేశాను, రోల్ బ్యాక్ చేద్దాం. ఏమవుతుంది రోల్ బ్యాక్ చేస్తే? ఏమి కాదు. ఎందుకు? కమిట్ అయిపోయింది ఆల్రెడీ. వన్స్ కమిట్ అయిపోయిందని మీరు రోల్ బ్యాక్ చేసినా ఏం కాదు. చూడండి, రోల్ బ్యాక్ ఇచ్చినా కానీ ఇది క్యాన్సిల్ కాదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేస్తాం. డిలీట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ FID ఈక్వల్ టు 102. వాటిని డిలీట్ చేశాను, ఎమ్మటే కమిట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవాలి, పొరపాటుని డిలీట్ చేశాను. ఇక్కడ రీఫ్రెష్ చేసి చూడండి, అంటే ఇక్కడికి రండి. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అని అప్లై చేస్తాను. లేదంటే ఇక్కడైనా రోల్ బ్యాక్ ఉంది, రోల్ బ్యాక్ అంటాను. లేదంటే ఇక్కడ కూడా రోల్ బ్యాక్ అంటాను. రోల్ బ్యాక్ ఇచ్చాను, బట్ అది రాదు, వెనక్కి రాదు. ఎందుకు?
మనం ఆటో కమిట్ ఆన్లో పెట్టాము. ఆటోమేటిక్గా మీరు ఏది చేసినా, ఇన్సర్ట్ చేసినా, డిలీట్ చేసినా, అప్డేట్ చేసినా ఆటోమేటిక్గా కమిట్ అయిపోతుంది. అంటే ర్యామ్లోంచి డేటాబేస్లోకి, డిస్క్లోకి పర్మనెంట్గా వెళ్ళిపోయింది. మరి ఆఫ్ చేయాలి అంటే మామూలుగా రావాలి అంటే సెట్ ఆటో కమిట్ ఆఫ్. ఇప్పుడు ఆఫ్ చేసేసా. ఇప్పుడు నేను పొరపాటున 101ని డిలీట్ చేస్తాను. ఆఫ్ చేసేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. డిలీట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ వేర్ FID = 101. రో డిలీట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆ రో ఉండదు. కిరణ్ లేడు ఇప్పుడు. కానీ రోల్ బ్యాక్ అంటారు. మళ్ళీ వచ్చాడు చూడండి. ఎందుకు? ఆటో కమిట్ని ఆఫ్ చేసాం. ఓకే, కాబట్టి ఈ విధంగా మీరు ఈ TCL కమాండ్స్ని, కమిట్ టు, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్స్ని వాడడం అనేది జరుగుతుంది. ఓకే, సో రేపు సెషన్లో వేరే టాపిక్ తోటి మూవ్ అవుతాం. వీటి వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇవి కూడా మీకు ఆల్రెడీ పంపించేస్తున్నాను ఎగ్జాంపుల్స్తో సహా. మీరు ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, బాయ్. గుడ్ నైట్. ఓకే సార్.